ఇవాళ నిజం జనాలకు తెలియకపోతే అబద్ధమే రాజ్యం వెళ్తుందనే విషయాన్ని గతంలో చాలామంది చెప్పిన విషయము గుర్తొస్తూ ఉంది. ఇవాళ ఆలేరు నియోజకవర్గంలో చూస్తూ ఉంటే ఇవాళ ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారం చూస్తూ ఉంటే అబద్ధమే 4 సార్లు చెప్తే అదే నిజమని నమ్మే పరిస్థితి ఉందని అనుకుంటా ఉన్నారు. కానీ ఆలేరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా ముందు చూపున్న వాళ్ళు, అన్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ గత సంవత్సర కాలపు నుండి గోదావరి జలాలను ఇవాళ మేము మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చి ఆలేరులోని ఉన్న అన్ని చెరువులను మేము టపాస్పల్లి రిజర్వే ద్వారా నింపుతున్నామని ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ గత 2014 నుంచి అంతకుముంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అప్పుడు కూడా టపాస్పల్లి రిజర్వేరు కూడా పూర్తి అయి ఉన్నది. కానీ ఎందుకు అప్పటికు 120-130 చెరువులు ఆలేరు ప్రాంతంలో ఉన్న చెరువులు ఎందుకు నిండలేదు అనే విషయాన్ని మీరు ఒకసారి సమాధానం చెప్పాలి. ఎవరిని అడిగినా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలోనే 3 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టును ఏర్పాటు చేసి కొండపోచమ్మ మల్లన్న సాగర్ ద్వారానే ఇవాళ తుర్కాపల్లి, బొమ్మల రామారాం మరియు ఆలేరు ప్రాంతాల ప్రజలకు గోదావరి జలాలను వస్తున్నాయంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసినదే అనే విషయాన్ని మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో 3 సంవత్సరాలలోనే అతిపెద్ద ప్రాజెక్టును ఏర్పాటు చేయడంతో పాటు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి గడపకి ఇవాళ ప్రతిరోజు నీళ్ళు అందేలేక ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మీ పుణ్యంన మీరు ఇవాళ అధికారంలోకి వచ్చినాక 3 రోజులకు ఒకసారి మిషన్ భగీరథ నీళ్లు రావడం దౌర్భాగ్యమైన పరిస్థితి. అదేవిధంగా మీరు ఇవాళ ముఖ్యంగా చెప్తా ఉన్న టపాస్పల్లి రిజర్వేర్ నుండి ఇవాళ బొందుగుళ్ళ రాజాపేట మండలం బొందుగుళ్ళ చెరువులను నింపుతా ఉన్నామని చెప్తున్న మీరు మీకంటే ముందే ఇప్పుడు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉన్న కల్లూరి రామచంద్రారెడ్డి గారు తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆ రోజుల్లోనే ఆ కాలువలను తవ్వి బొందుగుల చెరువులతో నీళ్లను నింపిన ఘనత కల్లూరి రామచంద్రారెడ్డి గారిది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ అదే తవ్విన కాలువలకెళ్ళి మీరు ఇవాళ నీళ్లను వదిలి ఏదో మేము ఘనకార్యం చేసినామని గొప్ప చెప్పుకోవడం కాదు. ఇవాళ మీరు ఇచ్చిన అబద్ధపు హామీలను మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఇవాళ తుర్కపల్లి మండల్లో కావచ్చు, భువనగిరి మండల్లో కావచ్చు, బొమ్మల రామారాం పరిధిలో కావచ్చు, ఎక్కడైనా ఇవాళ గోదావరి జలాలు వస్తున్నాయంటే దానికి ముఖ్య కారణం మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల ద్వారానే ఇవాళ మనకు ఈ నీళ్ళన్నీ వస్తున్నాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్నిసార్లు అబద్ధాన్ని ప్రచారం చేసినా అది నిజం కాదు. ఎందుకంటే మీరు చేసేది అబద్ధపు ప్రచారం అని ఆలేరు ప్రజలకు ఇప్పుడే ఆల్రెడీ పసిగట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కాదు, మీరు రేపు స్థానిక ఎన్నికల్లో మీకు ఎలాంటి బుద్ధి చెప్తారో ఆలేరు ప్రజల ప్రాంతాలు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ, మీరు ఇప్పటికైనా అబద్ధాలు ప్రచారాలు బంద్ చేయకపోతే మీకు ముందు జనం ఎలాంటి సమాధానం ఇస్తారో మీరే చూస్తారని తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాను.